మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేశారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే కొత్త టీంలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎస్పీలు, కలెక్టర్స్తో మాట్లాడి ప్రభుత్వ పథకాలు వివరించిన కొన్ని జిల్లాల్లో జీఎస్డీపీ పెరుగుతోంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోందని మంత్రులకు సూచించారు సీఎం. ఈ హెచ్చుతగ్గులను కూడా మనం సరిచేయాలి. శాఖల కార్యదర్శులు, మంత్రులు కలిసి పనిచేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. అమరావతిలో కట్టిన సిఆర్డీఏ భవనంలోని పై అంతస్తులో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు ఆధ్వర్యంలో 7 గ్రూపులు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది కలెక్టర్ల భేటీలో అందరూ సంక్షిప్తంగా చెప్పాలని, సుదీర్ఘమైన ప్రెజెంటేషన్లు అవసరం లేదని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేశారు ఆయన. 5 ఏళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే కొత్త టీం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎస్పీలు అలాగే కలెక్టర్లతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు వివరించి కొన్ని జిల్లాల్లో జీఎస్డీపీ పెరుగుతోంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోందని మంత్రులకు సూచించారు సీఎం. ఈ హెచ్చుతగ్గులు కూడా మనం సరిచేయాలి. శాఖల కార్యదర్శులు, మంత్రులు కలిసి పనిచేయాలని సూచించారు. ఇక నుండి మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ సమీక్ష సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. అమరావతి నుండి శివ. మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులతో సుదీర్ఘంగా నిన్న రాత్రి దాదాపుగా 2 గంటల పైగా కూడా సమావేశమయ్యారు. రేపు ఎల్లుండి జరగబోతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి సంబంధించి కూడా మంత్రులకి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి సీఎం సూచించారు. 5 సంవత్సరాల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం, ఇంకా మనం వేగం పెంచాల్సిన అవసరం ఉంది, అందుకే కొత్త టీంను ఏర్పాటు చేసాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మరికొన్ని చోట్ల కూడా త్వరలో మార్పులు చేర్పులు జరుగుతాయి. కొన్ని జిల్లాల్లో జీఎస్డీపీ పెరుగుతుంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతుంది. ఈ హెచ్చుతగ్గులకు సంబంధించి కూడా మంత్రులే, మనం ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. శాఖల కార్యదర్శులు, మంత్రులు కలిసి పనిచేయాలి. అలాగే అమరావతిలో కట్టిన సిఆర్డీఏ భవనానికి సంబంధించి పై అంతస్తున మానవ వనరుల అభివృద్ధి సంస్థగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన కల్పించుకోవాలి. కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో 7 కొత్తగా గ్రూపులను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఏం చేశారంటే ఈ 13-15 నెలల కాలంలో ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో వివరంగా చెప్పాలి. సుదీర్ఘమైన ప్రెజెంటేషన్స్ అవసరం లేదు, వివరంగా క్లుప్తంగా చెప్పాలి. ఆ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ఏ రకంగా చేశారు, ఏ రకంగా చేయబోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తి బాధ్యత కలెక్టర్లు, జిల్లా మంత్రులు అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.